ఏపీని సెన్యార్ తుఫాన్ ముప్పు దాదాపుగా తప్పిందనే అనుకోవాలి. ఇండోనేషియా తీరంలో సెన్యార్ తీరం దాటేసింది. మలేషియా వైపు వెళ్లే అవకాశం కనిపిస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో ఈ తుఫాను ప్రభావం భారత్ పై ఉండదని పేర్కొంది ఐఎండీ. మలక్కా జలసంధి ఇండోనేషియా సమీపంలోని తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ చాలా తక్కువ సమయంలోనే ఇండోనేషియాలో తీరం దాటిందని ఐఎండీ తెలిపింది. గురువారం సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని, ఆ తర్వాత బలహీనపడుతుందని అంచనా వేస్తుంది. అలాగే తుఫాను దిశ మార్చుకుని తిరిగి మలేషియా వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తోంది. దీని ప్రభావం భారత్పై ఉండదని స్పష్టం చేసింది. దీంతో ఏపీకి సెన్యార్ తుఫాన్ ముప్పు దాదాపుగా తప్పినట్లే. ఏపీని సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పినట్టుగా ఐఎండీ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సెన్యార్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై పడదు అంటూ కూడా ఐఎండీ తెలిపినట్టుగా అర్థమవుతుంది. ప్రెసెంట్ అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? గత వారం రోజులుగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. తర్వాత తుఫాన్గా రూపాంతరం చెందినటువంటిది అవుతుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇది ఎక్కడ తీరం దాడుతుంది అనేది అంచనా వేయలేకపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఇది సముద్రంలోనే తీరం దాడుతుంది, ఏ తీరాన్ని తాకదు అని ముందు నుంచి భారత వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతము ఈ తుఫాను గండం అనేది ఏపీకి తప్పిందనే చెప్పాలి. ఇండోనేషియా సమీపంలో ఈ తుఫాను తీరం దాటింది. మలక్కా జలసంధి దగ్గర ఏర్పడినటువంటి ఈ తుఫాను ఇండోనేషియాలో తీరం దాటుతూ ఇది మలేషియా వైపు దాని కదలికలు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక విధంగా ఇండియాపై దాని ప్రభావం లేకుండా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పై ఏ విధమైనటువంటి ప్రభావం చూపే అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. భారత వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం కూడా చూసినా ఆ మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడినటువంటి తుఫాన్లు చాలా అరుదుగా ఉంటాయి. అది ఏది కూడా తీరాన్ని తాకే అవకాశం లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా 1842లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి తుఫాన్లు మలక్కా జలసంధి సమీపంలో వచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఇది ఎక్కడ తీరం దాడుతుంది అనేది అంచనాల మీద పెద్దగా స్పష్టంగా కనిపించలేదనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీకి ఈ సెన్యార్ తుఫాను గండం తప్పిందని చెప్పొచ్చు. కానీ సెన్యార్ తుఫాను గండాన్ని తప్పిన వెంటనే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో మరొక అల్పపీడనం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది శనివారంకి వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది 29వ తేదీకే తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీని ప్రకారం 29వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అటు ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి, అదేవిధంగా తమిళనాడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య దీని కదలిక అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇది పుదుచ్చేరి, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. 29వ తేదీన నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. శనివారం వరకు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతాస్. థ్యాంక్ యూ రాజు. మొత్తానికి భారత్ పై ఇటు సెన్యార్ తుఫాన్ ఎఫెక్ట్ పడదు అంటూ కూడా ఐఎండీ ఇప్పటికే తెలిపింది. ఏపీపై సెన్యార్ తుఫాన్ ఎఫెక్ట్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇటు ఐఎండీ తుఫాన్ తీవ్రత ఏపీపై పడదని ఇటు క్లియర్ చేసింది.